థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకే గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే.
ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి
నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. PM Saab, Modi Saab, I am telling you with my heart. We are in inspiring time. The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leaders to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ, మోడీజీ is the only one leader in the democratic world with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years, all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening
not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. Financial inclusion, Jan Dhan. Yes, Modi. Louder. Second, financial inclusion. Ordinary man. JAM. It is a historical moment. Without corruption, any benefit is going to the last mile, that is DBT. Nowhere in the world, in India it has been established. Infrastructure, you have seen Bhogapuram, like this, so many airports. National highways, I can say proudly, nowhere in the world our national highways can beat. Railways, yesterday, high-speed trains are coming. And also, green hydrogen train has come in India. First time, that is what Narendra Modi ji. Ports, metros, green energy. Nobody dreamt 500 gigawatts of green energy. Surya Ghar. And also, he promoted green energy like anything. GST is a breakthrough reform. Welfare, every poor person house, Ayushman Bharat, LPG, JJM, through JJM, every home he wanted to give tap water. GDP, wealth creation, from 11th place, he brought it to 4th place. That is the pride. National defense and also security. There is no Naxalism, no terrorism. Under his leadership, we are all safe. Foreign policy, one of the best foreign policy. Every country is shocked to hear that. Space, science, technology. If we talk anything, I have seen in my past 5 decades career. 1978, I became first time MLA. 1980, I became minister. First time, I have seen a leader with clear clarity. Always, he works with a single agenda, nation first. I am asking one thing, how many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. He is having a clarity. Vikasit Bharat 2047. There are external factors. Somewhere, somewhere, in India there is a problem of LPG. This year, environmental imbalance, rainfall deficiency. With all these things, he is able to manage very effectively with less suffering. I'm telling you, India is going to become 2047 #1 country in the world.
is possible with Narendra Modi ji. Always I am saying one thing. Right man, right time, right place is the blessing. Nation is blessed with his leadership. I am appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. గట్టిగా లేసి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా. It is our responsibility, our commitment for the nation. Nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading. One leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. He has done for the last 25 years extraordinary work. So with this, భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ 1 గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఉత్తరాంధ్ర మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. విత్ దిస్ మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది బయటనున్నారు. ఈ రోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.